రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. శుక్రవారం నాడు అంటే డిసెంబర్ 13వ తారీఖున ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారి పార్లమెంట్లో ప్రసంగించారు. ఆమె ప్రసంగం పట్ల దేశమంతా కూడా ఆసక్తి ఉండింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశగా ఆమె కొత్త నాయకత్వాన్ని ఇస్తుందా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందా, ఒక రకంగా పార్టీకి జవసత్వాల్ని కొత్తగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి ఆశతో ఆర్తితో కాంగ్రెస్ నాయకులు వింటే, జాతీయవాద శక్తులు, బీజేపీ, దాని మిత్రపక్షాలు, బీజేపీ ఓటర్లు ఈమె ప్రసంగం గనక బాగుండి ఈమె గనక ఒక అద్భుతమైన నాయకురాలుగా నిలిచినట్టయితే మా మోదీ గారికి ఏమవుతుందో, లేకపోతే మా బీజేపీ పరిస్థితి ఏంటో, మా ఎన్డీఏ పరిస్థితి ఏంటో, మాకు ఒక ఛాలెంజర్ వస్తారా అన్నటువంటి ఆందోళనతో విన్నారు. ఒకరు ఆర్తితో అపేక్షతో వింటే, ఒకరు ఆందోళనతో విన్నారు. అయితే ప్రియాంక గాంధీ మొట్టమొదటి ప్రసంగం చేశారు. మొట్టమొదటి ప్రసంగం చేసిన తరువాత చాలామంది బీజేపీ, ఎన్డీఏ, అదేవిధంగా మోదీ అభిమానులు, ఇటువంటి జాతీయవాద సంస్థలు వీళ్ళందరూ కూడాను హాయిగా నిట్టూర్చారు. అమ్మయ్య, ప్రియాంక గాంధీ స్పీచ్ వినేశాము, ఆమె మోదీకి ఎలాంటి పరిస్థితుల్లో కూడాను సవాల్ ఇచ్చేటటువంటి స్థితిలో కానీ, ఛాలెంజ్ చేసేటటువంటి స్థితిలో కానీ లేరు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్పీచ్ కన్నా ఆమె ఇచ్చిన స్పీచ్ ఏం గొప్పగానూ లేదు, ఆమె దగ్గర కొత్త ఐడియాస్ లేవు, కాబట్టి ఇంకా మనం నిశ్చింతగా ఉండొచ్చు అన్నటువంటి భరోసా వాళ్ళకు వచ్చింది. ప్రియాంక గాంధీ రాజ్యాంగం పైన 2 రోజుల పాటు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగినటువంటి చర్చలో ఆమె ఓపెనింగ్ బ్యాట్స్వుమెన్గా పనిచేశారు. ఓపెనింగ్ బ్యాటర్ అని అనొచ్చునేమో, ఓపెనింగ్ బ్యాటర్గా ఆమె వచ్చారు. అటువైపు ఎవరు? రాజ్నాథ్ సింగ్ వంటి సీజన్డ్, అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన గంటసేపు ప్రసంగించిన తర్వాత ఆయనకి జవాబు ఇవ్వడం కోసము ప్రియాంకను రంగంలోకి దింపారు. ప్రియాంక నిజానికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు అనేక మంది ఉన్నారు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, అనేక సంవత్సరాలుగా ఎంపీలుగా ఉన్నవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా కూడా శంఖంలోంచి పోయవలసిందే, కాబట్టి ఆ శంఖంలోంచి పోస్తే కానీ తీర్థం కాదు. కాబట్టి గాంధీ, నెహ్రూ, వాద్రా ఇటువంటి ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు చెప్తే తప్పితే వాళ్ళకి ఓపెనింగ్ చేసిన బ్యాటింగ్ ఓపెనింగ్ అయినట్టుగా అనిపించదు. అయితే ఈ ఓపెనింగ్ బ్యాట్స్ ఉమెన్ నిజానికి సిక్సర్ కొడతారేమోనని ఆశిస్తే ఆమె 0 కొట్టారు. అయితే కొన్ని విషయాల్ని మనం అంగీకరించి తీరాలి. మొట్టమొదటిది, ఆమె తన సోదరుడైనటువంటి రాహుల్ గాంధీ కన్నా చాలా మెరుగైనటువంటి ప్రదర్శననిచ్చారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంగ్లండ్లోనో అమెరికాలోనో ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నట్టయితే బంద్గలా సూట్, లేకపోతే కోటు, టై, బూట్ వంటి చాలా మర్యాదకరమైనటువంటి ఆధునికమైనటువంటి డికోరంని పాటించేటటువంటి డిసిప్లిన్, డికోరంకి విలువనిస్తూ మంచి దుస్తులను వేసుకుని వెళ్తారు. కానీ మన పార్లమెంటుకి వచ్చేసరికి ఒక చిన్న టీషర్టు, దాంతోపాటు ఒక ట్రాక్ ప్యాంట్లా కనిపించేటటువంటి ఒక ప్యాంటు వేసుకుని వచ్చి ఏమాత్రము పార్లమెంటు పట్ల గౌరవాన్ని, శ్రద్ధని చూపించరు. దుస్తుల విషయానికి వస్తే ఏ దుస్తులన్నా వేసుకుని రావచ్చు, అంటే పార్లమెంటుకి బికినీలు కూడా వేసుకుని రావచ్చు. కానీ పార్లమెంటుకి వేసుకుని రావలసినటువంటి మినిమం డిసిప్లిన్ని ప్రదర్శించడం రాహుల్ గాంధీ ఏనాడు చేయలేదు. అదేవిధంగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే చేతిని బల్ల మీద పెట్టడము, వెనక వాళ్ళతో మాట్లాడటము, కన్ను గీటటము, కౌగిలించుకోవడము, ఇటువంటి చిత్ర విచిత్ర చేష్టలన్నీ రాహుల్ గాంధీ చేస్తూ ఉంటారు. దానికి భిన్నంగా ప్రియాంక గాంధీ మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. మంచి ఖద్దరు దుస్తులను ధరించి వచ్చి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రసంగంలాగా వ్యంగ్యము, వెటకారము వీటితో కాకుండా కొంత ఫ్యాక్చువల్గా, కొంత పద్ధతి ప్రకారము ఆమె మాట్లాడారు. ఈ రకంగా చూస్తే రాహుల్ గాంధీ కన్నా ఆమె 10 రెట్లు బెటర్ అన్నది రుజువైంది. కానీ రాహుల్ గాంధీకి ఉన్నటువంటి కొన్ని వ్యాధులు ప్రసంగం లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో ఈమెకు కూడా ఉన్నాయా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె ప్రసంగ సమయంలో యాపిల్ రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుతూ హిమాచల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి, హిమాచల్ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల చిన్నకారు యాపిల్ రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు, వాళ్ళకి ధర లభించటం లేదు, అసలు ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి చాలా గట్టిగా విమర్శించారు.
బహుశా ప్రియాంక గాంధీకి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్నటువంటి విషయము తెలియదేమో, లేదా ఆమెకి స్పీచ్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా స్పీచ్ రైటర్స్కి కూడా తెలియదేమో, లేదా ఆమె తప్పు మాట్లాడుతుందని గుర్తించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలలో ఎవరూ సాహసం చేసి ఆమెను కరెక్ట్ చేయడానికి సిద్ధపడలేదేమో. మొత్తానికి ఆమె హిమాచల్ ప్రదేశ్ ఇష్యూని, తన ప్రభుత్వాన్ని తానే విమర్శించుకున్నారు. తన ప్రభుత్వం యొక్క చట్టాల పేపర్లను, డ్రాఫ్ట్లను తానే చింపేసినటువంటి అన్నకు తాను ఏమి తీసిపోనని ఆమె రుజువు చేసుకున్నారు. అయితే ఆమె ప్రసంగము రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ. ఆమె ప్రసంగించినటువంటి విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదే అంబానీ, అదే అడానీ, అదే ఈవీఎంలు, అవే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయబోతోందని చెప్పడాలు. కాబట్టి కొత్త అంశాన్ని దేన్ని ఆమె తీసుకుని రాలేదు. కొత్త అంశాన్ని, లేకపోతే ఒక పార్టీకి ఒక దశనో దిశనో ఇచ్చి ఒక ఎజెండాను సెట్ చేయగలిగేటటువంటి కొత్త అంశాలు వేటిని కూడా ఆమె ప్రస్తావించలేదు. ఎవరన్నా కళ్ళు మూసుకుని స్పీచ్ వింటుంటే రాహుల్ గాంధీయే వేరే గొంతుతో మాట్లాడుతున్నారా, కళ్ళు తెరిచి కనుక ఎవరన్నా విన్నట్లయితే చీర కట్టుకుని వచ్చి రాహుల్ గాంధీ ఇస్తున్నారు. కాబట్టి స్పీచ్లో కొత్తదనం లేదు. స్పీచ్లో ఉన్నటువంటి అంశాల వారిగా కాంటెంట్ పరంగా చూసినట్లయితే రాహుల్ గాంధీ మాటలకు ఈమెకు తేడా లేదు. అంటే కంటెంట్లోని కొత్తదనం కానీ, పార్టీకి దశను దిశను ఇచ్చేటటువంటి అంశాలను గుర్తించడంలో కానీ ఈమె విఫలమైంది అన్నటువంటి అంశం చాలా స్పష్టమైపోయింది. అందుకే చాలామంది అమ్మయ్య ఈ ఇష్యూలపైన మాట్లాడి లోక్సభ ఎన్నికలు గెలవలేకపోయారు, ఆ తర్వాత జార్ఖండ్ ఎన్నికల్లో ఓడిపోయారు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఓడిపోయారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయారు, అదేవిధంగా హర్యానా ఎన్నికల్లో ఓడిపోయారు, రేపు జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉండబోతున్నారు, బీహార్ ఎన్నికల్లో 5వ స్థానంలో ఉండబోతున్నారు, 4వ స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండబోతున్నాయి. అది మావోయిస్ట్ కావచ్చును, అదేవిధంగా మామూలు సిపిఐ సిపిఎంలు కావచ్చును. కాబట్టి కొత్త అంశాలేవి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగలేదు, కొత్త ఎజెండా సెట్ చేసే ప్రయత్నం జరగలేదు. పాడిందే పాడరా అన్నట్టుగా పాత పాటనే ఆమె పాడారు. కొత్తదనము లేకపోవడము ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ స్పీచ్ రైటర్స్ కానీ, లేక ప్రియాంక వాద్రాకి కానీ కొత్త ఐడియాలు లేవు. వీళ్ళు కొత్త అంశాలతో బీజేపీని అటాక్ చేయగలరు అన్న నమ్మకాన్ని వీళ్ళు నిర్మించలేకపోయారు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ప్రియాంక గాంధీ ప్రసంగం, ప్రియాంక వాద్రా ప్రసంగం ఏదైతే ఉందో ఈ ప్రసంగము బీజేపీ మద్దతుదారులకి చాలా ఆనందం కలిగింది. అమ్మయ్య ప్రియాంక మాట్లాడేసింది, ఆమె ఇంత మటుకు పిడికిలి బిగించింది, పిడికిలి తెరిస్తే అది ఖాళీ, అందులో గాలి తప్ప ఏమీ లేదన్నటువంటి విషయము బయటపడిపోయింది. వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఇది కారణమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.